హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. ఈ రోజు ఒక మంచి అప్డేట్తో మీ దగ్గరికి వచ్చానండి. ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎప్పుడైనా ఎదురు చూస్తున్న రైల్వేస్ నుంచి అండి, ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే జనవరి 2వ తారీఖున రిలీజ్ అయిందన్నమాట అండి. అయితే ఆ నోటిఫికేషన్లోని సబ్ ఇన్స్పెక్టర్కి తర్వాత కానిస్టేబుల్స్కి కలిపి మనకి 2250 పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అయితే ఈ నోటిఫికేషన్ ఇంకా చాలా భారీగా ఉంటుందని అసలు అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఏంటంటే ఇప్పుడైతే కనుక 2250 పోస్టులు ఇచ్చారు. దాన్ని మళ్ళీ మనకి పెంచుతారన్నమాట. ఎందుకంటే ఇది నోటిఫికేషన్ మాత్రమే. సో మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే టైంకి ఇది ఎన్ని పోస్టులు పెరగొచ్చు అనేది కూడా ఎవరికి తెలియదు మాట అండి. ఇదే నోటిఫికేషన్లో రావచ్చు, లేదా వేరే నోటిఫికేషన్లైనా మిగతా పోస్టులకి భర్తీ అయితే చేస్తారన్నమాట. 2024లో మనకి వచ్చే భారీ నోటిఫికేషన్స్ ఏవైనా ఉన్నాయంటే అది రైల్వే నుంచే అవుతుంది. సో అందరూ కూడా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. సో అయితే ఇప్పుడైతే కనుక మనకి ఈ నోటిఫికేషన్లోని ఎవరెవరికి ఎన్నేసి పోస్టులు ఇచ్చారు ఏంటని అన్నది, అసలు ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత కట్టాలి, తర్వాత ఏంటంటే మనకి అసలు రిక్వైర్మెంట్స్ ఏంటి అని అన్నది మనం డీటెయిల్గా మనం ఇప్పుడు చూద్దామండి. సో ఇప్పుడు మనము నోటిఫికేషన్ని డీటెయిల్గా చెక్ చేద్దాము. సో నోటిఫికేషన్ చూడండి. ఇదేంటంటే రైల్వే నుంచి వచ్చిన కొత్త నోటిఫికేషను 2024 జనవరి 2వ తారీఖున రిలీజ్ అయిన నోటిఫికేషన్ కూడా ఉందండి. అందులో కొంచెం డీటెయిల్గా మరీ ఎక్కువ పేజెస్లో ఉంది. ఇందులో మనం చూద్దాము డీటెయిల్గాన. ఆ తర్వాత అది కూడా మీకు చూపిస్తాను, ఆ నోటిఫికేషన్ కూడా. ఏం లేదండి, ఇది మీ మొబైల్లో మీరు ufjus.com అని కొట్టి గూగుల్లోని ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. వచ్చేవి ఉంటాయి, వచ్చినవి ఉంటాయి, ప్రైవేటివి కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇందులోని మన మొబైల్లో మనము గూగుల్ ఓపెన్ చేసి ufjus.com అని కొడితే మీకు ఈజీగా నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, గవర్నమెంట్, ప్రైవేటు, అప్కమింగ్ జాబ్స్ అన్నమాట. మనకు కావాల్సింది ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ 2024 ఫుల్ డీటెయిల్స్. ఇదిగో ఓపెన్ అయిందండి. యాక్చువల్లీ ఏంటంటే ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, 2250 పోస్టులు. దీనికి గాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఎస్ఐకి, కానిస్టేబుల్కి మాట అండి. ఇది ఈ నోటిఫికేషన్ ఏంటంటే అసలు భారీగా రావాల్సింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 2024లో జనవరి 2వ తారీఖున 2250 పోస్టులకి ఇచ్చారు. మళ్ళీ ఇది ఇంకా నా గ్రూప్ డి కూడా వస్తాయండి. 2024లో మనకి ఏవైనా బంపర్ ఆఫర్స్, భారీ నోటిఫికేషన్స్ అంటే ఈ రైల్వేస్ నుంచే వస్తాయన్నమాట. ఆర్పిఎఫ్ 2250 పోస్ట్ నోటిఫికేషన్ 2024 ఫుల్ డీటెయిల్స్. ఇది హెడ్డింగ్ మాట అండి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి వచ్చింది. నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మాట అండి. అయితే కనుక ఇది నేమ్ ఆఫ్ ది మినిస్ట్రీ అయితే కనుక మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేమ్ ఆఫ్ ది పోస్ట్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐ. కానిస్టేబుల్స్కి, ఎస్ఐకి మాట. నెంబర్ ఆఫ్ పోస్ట్ 2250 పోస్టులు ఉన్నాయి. అయితే ఈ నోటిఫికేషన్ ఇష్యూ ఎప్పుడైందంటే కనుక ఇష్యూడ్ ఆన్ జనవరి 2024. లాస్ట్ డేట్ అయితే కనుక ఫిబ్రవరిలో ఉంటుంది. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్, అప్లికేషన్ అప్లై చేయడానికి కూడా ఇంకా డేట్ అయితే అనౌన్స్మెంట్ రాలేదండి. ఒక 1 వీక్ 10 డేస్లో మీకు అది కూడా నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. ఎగ్జామ్ డేట్ కూడా ఇంకా ఇవ్వలేదు. లాంగ్వేజెస్ అయితే కనుక ఈసారి మీరు తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏ భాషలో అయినా మీరు రాసుకోవచ్చు. మీ లోకల్ లాంగ్వేజ్ తెలుగు కూడా ఈసారి రాసుకోవచ్చు అన్నమాట. అలాగే మీకు ఎగ్జామినేషన్ ఫీజు అయితే కనుక, అయితే ఇదివరకు అయితే కనుక తెలుగు ఉండేది కదా, ఇప్పుడు తెలుగు, ఇంగ్లీష్, హిందీ అంటే లోకల్ లాంగ్వేజెస్ అన్నీ కూడా యాడ్ చేశారన్నమాట అండి. అలాగే ఫీజు అయితే కనుక జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ ఉంటుంది. ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ అండ్ పీహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 250 ఉంటుంది. ఇంకా ఆల్ కేటగిరీ ఫీమేల్స్కి అయితే కనుక 250 రూపీస్ ఫీజు ఉంటుంది అన్నమాట అండి. ఇది మళ్ళీ దీనికి రిఫండ్ ఆప్షన్ అలాంటివి ఉంటాయి, తర్వాత చూసుకుందాం అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత. కానిస్టేబుల్కి అయితే కనుక 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు, అలాగే ఎస్ఐ కూడా 10 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఉండాలన్నమాట. ఈ ఏజ్ రిలాక్సేషన్ అన్నది ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే కనుక 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే కనుక 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే కనుక మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇక్కడ 3 ఇయర్స్ అని ఇచ్చారండి. 3 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 6 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ 8 ఇయర్స్ వరకు ఇచ్చారన్నమాట. అలాగే క్యాండిడేట్స్ హూ ఆర్డినరీ అంటే డొమైసైల్ జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి, అలాగే చూడండి ఎంప్లాయీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే యూఆర్కి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళందరికీ కూడా 8 ఇయర్స్, ఎస్టీ, ఎస్టీకి 10 ఇయర్స్ అన్నమాట. అలాగే ఇందులోనే విడోస్కి, తర్వాత ఒంటరి మహిళలు ఉంటారు కదండి, డైవర్స్ తీసుకుని వాళ్ళందరికీ కూడా దీనిలో ప్రయారిటీ ఇచ్చారు. 10% మాట అండి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, 15% ఏమో లేడీస్కి ఇచ్చారన్నమాట అండి.
అలాగే ఇదేంటి సబ్ ఇన్స్పెక్టర్కి అయితే 250 పోస్టులు ఉన్నాయి, కానిస్టేబుల్కి అయితే కనుక 2000 పోస్టులు ఉన్నాయన్నమాట. సబ్ ఇన్స్పెక్టర్కి అయితే కనుక డిగ్రీ బేసు ఎనీ డిగ్రీ పాస్ అవ్వాలి, కానిస్టేబుల్కి అయితే 10th పాస్ అయితే చాలన్నమాట. ఇది చాలా మంచి అవకాశం అండి. 10th పాస్ అయిన వాళ్ళకి 2000 పోస్టులు అంటే చూడండి, ఆర్పిఎఫ్లోను మీరే ఒకసారి ఆలోచించండి. ఇది సెలక్షన్ ప్రొసీజర్ ఎలాగుంటుందంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయిన వెంటనే అదే ప్లేస్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందన్నమాట. ఇలా 3 పేజెస్లో జరుగుతుంది. ఫేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అర్థమెటిక్ ఉంటుంది 35 మార్క్స్కి. తర్వాత ఏమో జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. అలాగా 90 నిమిషాల్లోని 120 మార్క్స్ కానీ 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి దీంట్లోని. అయితే ఈ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ బేస్డ్ ఆన్ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రమే జరుగుతుంది. టోటల్ 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్ ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ 1 hour 30 minutes ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ విల్ బి వెయిట్ 1 mark. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఆల్సో హ్యాస్ నెగిటివ్ మార్కింగ్ ఇన్ 1/3 ఫర్ ఈచ్ ఆన్సర్. అంటే ఒకటి తప్పు రాస్తే 1/3లో మీకు ఇది అవుతుంది అనమాట. క్యాండిడేట్ కెన్ అంటే ఆప్టెడ్ ఫర్ లాంగ్వేజెస్ అండ్ చాయిస్ అంటే మీరు ఆప్షనల్గా మీరు ఏ లాంగ్వేజ్ అయినా ఇచ్చుకోవచ్చు, ఏ లాంగ్వేజ్లోనే మీరు ఎగ్జామ్ రాయొచ్చు మాట అండి. తర్వాత ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఫేజ్ 2 మాట అండి. ఫేజ్ 2 అని అంటే కనుక మీకు ఫస్ట్ కంప్యూటర్ టెస్ట్ అయిపోతుంది, ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే కనుక ఇదంతా కూడా ఎస్ఐకి అయితే కనుక 6 minutesలోని 30 secondsలో 600 meters పరిగెత్తాలి. అలాగే లాంగ్ జంప్ ఉంటుంది, అలాగే హై జంప్ కూడా ఉంటుంది. 12 feet ఉంటుంది, 3 feet ఉంటుంది అన్నమాట అండి. అలాగే ఎస్ఐ ఫీమేల్కి అయితే కనుక 600 సేమే ఉంటుంది. అలాగే 4 minutesలో పరిగెత్తాలి 800ది. ఇలాగ వీళ్ళందరికీ ఇచ్చారు. కానిస్టేబుల్కి అయితే కనుక 5 minutes 45 seconds ఉండాలండి. అలాగే 14 feet 4 feet అన్నమాట అండి. కానిస్టేబుల్ ఫీమేల్కి కూడా ఇలాగే ఉంటుందన్నమాట. అలాగే ఓబీసీకి అయితే కనుక ఓబీసీ అండ్ యూఆర్ అంటే జనరల్ వాళ్ళకి 160 centimeter ఉండాలి హైట్. అలాగే ఫీమేల్కి 157 centimeter ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 160 centimeter, ఫీమేల్కి అయితే 152 centimeters. అలాగే కొన్ని వీళ్ళు ఇచ్చారు ఈ క్యాస్ట్ల వరకు అయితే కనుక 163 centimeter, ఫీమేల్కి అయితే 155 centimeter. అలాగే కేటగిరీ వైజ్ అయితే కనుక మీకు చెస్ట్ మాట అండి, జనరల్ ఓబీసీకి అయితే 80 centimeters, ఎక్స్పెండెడ్ ఏమో 85 మాట అండి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 76.2 centimeter, ఎక్స్పెండ్ అయితే కనుక 81.2. ఇంక ఇదంతా కూడా ఈ క్యాస్ట్ల వాళ్ళకైతే కనుక అలా ఇచ్చారు. ఫేజ్ 2 మాట అండి. అయితే ఇదేంటంటే మీకు 10th మార్క్ లిస్ట్ ఉండాలి కానిస్టేబుల్కి. ఏజ్ మాట ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అంటే అది 10th class అవ్వచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, టీసీ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీకు ఉండాలన్నమాట అండి. ఇదేంటంటే గవర్నమెంట్ నుంచి రియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి. January 2, 2024 ఓపెన్ అయిందన్నమాట. చూసారు కదా, గ్రాడ్యుయేషన్ ఎస్ఐకి 20 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. అలాగే వీడియోస్కి అయితే కనుక యూఆర్కి ఈడబ్ల్యూఎస్కి అయితే 2 సంవత్సరాలు, ఓబీసీకి అయితే కనుక 5 సంవత్సరాలు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారన్నమాట అండి. ఇదేమో మార్క్స్ అన్నమాట, 120 మార్క్స్కి ఎంతకి ఏ సబ్జెక్ట్స్కి ఎలా ఉంటాయో ఎస్ఐకి, తర్వాత ఏమో మనకి కానిస్టేబుల్కి కూడా ఇచ్చారండి. ఇలాగ మనకి ఏంటంటే అన్ని విషయాలు మనం మాట్లాడుకున్న రిక్వైర్మెంట్స్ ఏంటంటే మెట్రికులేషను, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, డిశ్చార్జ్ సర్టిఫికేటు, ఎన్ఓసి సర్టిఫికేట్ ఎంప్లాయీస్కి ఉంటుంది. డొమైసైల్ సర్టిఫికేట్ ఏమో మన అందరికీ కూడా అడ్రస్ ప్రూఫ్ మాత్రమే. తర్వాత 2 photos అటెస్టేషన్ చేసి మనకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ 120 మార్క్స్కి ఓసీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి 42 రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 36 రావాలి. అది ఎస్ఐకైనా సరే కానిస్టేబుల్కైనా. మరి ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోండి.